బాధ్యత తీసుకుంటారు. ఈరోజు చనిపోయినటువంటి 7గురిలో 5గురు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి వారు 5గురు చనిపోయారు. ఇదే మద్దిలిపాలెంకి సంబంధించి విశాఖపట్నం నగరంలో 4గురు, నర్సీపట్నంలో 1, 5గురు విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి 5గురు భక్తులు నిన్న జరిగినటువంటి ఘటనలో చనిపోయారు. మరో 4గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్తా ఉన్నారు. ఈ జరిగినటువంటి ఘటనకి బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వం తాలూకా హత్యలు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హత్యలు గతంలో ఎప్పుడు కూడా టీటీడీలో ఇటువంటి ఘటనలే లేవు. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరూ కూడా గతంలో ఎప్పుడు వినుండం, చూసుండం, ఎరుగుండం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పవిత్రత, వచ్చేటువంటి భక్తుల తాకిడి, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి భక్తుల తాలూకా సంఖ్య, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా అవకాశం ఉండి కూడా మీరు ఫెసిలిటేట్ చేయకపోతే వాళ్ళు మీరు ఏం చేస్తున్నట్టు? ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? అసలు ఈ వెంకన్న చౌదరి అనేటువంటి వ్యక్తి టీటీడీ సేవలో ఉన్నారా, టీడీపీ సేవలో ఉన్నారా అనేటువంటిది అర్థం కావట్లేదు. ఈ వెంకన్న చౌదరి అనేటువంటి ఆయన వెంకన్న బాబు సేవలో ఉన్నాడా, చంద్రబాబు సేవలో ఉన్నాడా అనేటువంటిది అర్థం కావట్లేదు. ఇంత పవిత్రమైనటువంటి ఆలయం, ప్రపంచంలోనే హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి ఆలయం తిరుమల తిరుపతి. రోజుకి 1,00,000 మంది భక్తులు వచ్చేటువంటి దేవాలయం, అత్యంత పవిత్రమైనటువంటి రోజు. మీకు ఏమీ కానట్టు మీరు పట్టించుకోకుండా ఈరోజు ఎంతమంది ప్రాణాలు పోయాయే. ముఖ్యమంత్రి గారేమో ఆయనేమో అధికారుల మీద ఆయన కోప్పడ్డారనేటువంటిది రాత్రి అంతా కూడా ఏదో టీవీల్లో వాళ్ళకి కావాల్సినటువంటి టీవీ ఛానల్స్లో వారు చూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అధికారుల మీద కోప్పడ్డారు, లేకపోతే చైర్మన్తో తగుపడ్డారు, చనిపోయినటువంటి వారిని చూసి బాధపడ్డారు. ఇవి కాదు కావాల్సినటువంటివి. దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిది, ప్రభుత్వానిది, టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఆ ప్రముఖ అధికారులది, అలాగే తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీది, కలెక్టర్ది. వీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలనేటువంటిది, వీరందరి బాధ్యత అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ₹1 ప్రభుత్వం తరపు నుంచి సాయం అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎవరైతే ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, దెబ్బలు తగిలి ఈరోజు హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నారో, వారికి ₹20 లక్షల ప్రభుత్వం తరపు నుంచి సాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వీళ్ళకంతా కూడా రోడ్ షోలు నిన్న చూసాం. సొమ్మొకటిది, సోకొకటిది. నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ప్రారంభోత్సవాలు, సరే ప్రధానమంత్రి గారు వచ్చారు, వెల్ అండ్ గుడ్. మీరు ఈ 7 నెలల్లో 7 మాసాల్లో మీరు మీ హయాంలో సాధించినటువంటి ప్రాజెక్టులకి ఏమైనా శంకుస్థాపన చేశారా? గడిచినటువంటి 7 నెలల్లో మీరు సాధించినటువంటి ప్రాజెక్టులకి ఏమైనా ప్రారంభోత్సవాలు చేశారా? గ్రీన్ హైడ్రోజన్ హబ్ ₹1,80,000 కోట్లు, మొత్తం 2 లక్షల కోట్లు, ₹1,80,000 కోట్లు ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి. ఇదే విశాఖపట్నంలో అదే గ్రౌండ్లో మార్చి 3, 4, 2023 గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్, ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను ఇండస్ట్రీస్ మంత్రిగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా విచ్చేసి ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీని ఆ రోజు తీసుకొని వచ్చి ఈ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కి సంబంధించినటువంటి ఎంఓయూ చేసి అచ్యుతాపురంలో 1300 ఎకరాలు గతంలో ఒక పవర్ ప్లాంట్ కోసం, ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ కోసం కేటాయించినటువంటి ఆ భూమిని చేంజ్ ఇన్ ల్యాండ్ యూసేజ్ చేసి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేసేటటువంటి దానికి
ప్రభుత్వం ఆ రోజు అనుమతులు ఇచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జీవో ఇచ్చి, అన్నీ ఇచ్చి ఆ ప్రాజెక్టును తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకుని వచ్చాం. ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యనమల రామకృష్ణ గారు అసలు ఆ బల్క్ డ్రగ్ పార్క్ ఈ రాష్ట్రంలో పెట్టడానికి వీల్లేదని చెప్పి లేఖ రాశాడు. ఆ బల్క్ డ్రగ్ పార్క్ పెడితే కాలుష్యం వస్తుంది, మా ప్రాంతం నష్టపోతుందని చెప్పి లేఖ రాసినటువంటిది ఈ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అది మేము తీసుకుని వచ్చామని చెప్పి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్కి భూమి కేటాయించి జనవరి 2వ తారీఖున భూమి కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2024 జనవరి 2వ తారీఖున. నిన్నంతా చూసాం భజన, ఓ భజన భజన భజన, మోడీ భజన. ఒక్కసారి పాత వీడియోలు తీసి మోడీ గారు చూపిస్తే ఏ రకంగా ఉండేదో ఒకసారి ఆయన కానీ మర్చిపోయాడేమో పాపం. ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి ఏం మాట్లాడాడో, ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఏం తిట్టారో, ఇదే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఏమన్నారో ఒకసారి తీసి అదే వేదిక మీద వీడియోలు వేసి ఉండుంటే, ఒకసారి గుర్తు తెచ్చుకుని ఉండుంటే ఏం మాట్లాడాడో, ఏ ప్రాజెక్టులు నువ్వు తీసుకురాలేదు. పనంతా జగన్మోహన్ రెడ్డి గారిది, పబ్లిసిటీ అంతా చంద్రబాబు నాయుడు గారిది. సరే పోనీ ఇవన్నీ డబ్బా కొట్టుకున్నాం. స్టీల్ ప్లాంట్ గురించి కనీసం ఒక మాట మాట్లాడారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి, లక్షలాది మంది ప్రజలు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఈ ప్రాంతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఈ ప్రాంతం మీద ఉన్నాయి. సొంత గనులు కేటాయించండి, ప్రైవేటీకరణ ఆపండి అనేటువంటి మాట మాట్లాడలేకపోయారే. ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి పక్కన పెట్టి ఎక్కడో వస్తుందో రాదో తెలియనటువంటి ఇంకో స్టీల్ ప్లాంట్ గురించి, దానికి కావాల్సినటువంటి అవసరాల గురించి దాని గురించి మాట్లాడతారు మీరు వేదిక మీద. సో ఈ భజన అంతా మానేసి ఈ జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద మీరు బుర్రపెట్టి ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదు, ఇంతమంది నష్టపోయేవారు కాదు. ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేది కాదనేటువంటి ప్రజల తాలూకు అభిప్రాయం. లడ్డూ విషయంలో మాట్లాడినటువంటి పెద్దలు ఏవో దీక్షలు చేశారు, ప్రాయశ్చిత్త దీక్ష, సనాతన ధర్మం. మరి ఇప్పుడు జరిగినటువంటి ఘటన తర్వాత మరి ఏ దీక్ష చేస్తారో, ఏం మాట్లాడతారో మేము కూడా చాలా కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి దీనికి ఏ దీక్ష చేస్తారో, ఈ పాప పరిహారాన్ని ఏ రకంగా దీన్ని సరిదిద్దుకుంటారో, దీనికి ఎవరు కారకులు చేస్తారో, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి గొప్ప నాయకులు ఏం సమాధానం చెప్తారో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరం. తిరుమల తిరుపతి చరిత్రలో ఎప్పుడు కూడా జరగనటువంటి ఘటన. దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత పడాలి. ఆ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ₹1 కోటి ఇవ్వాలి. దీనికి ఇన్వాల్వ్ అయినటువంటి ఈ